Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. దర్శకుడి కథలో కెమెరామెన్ పాత్ర ఎంత? డైరెక్టరు ఒక ఆర్కిటెక్ట్ లాంటాడు. ఒక ఇంటిని టోటల్గా ఆయనే డిజైన్ చేస్తాడు. దానికి మెయిన్గా ఒక 4 పిల్లర్స్ కావాలి కదా. ఆ మెయిన్ 4 పిల్లర్స్లో ఒక పిల్లర్ కూడా సినిమాటోగ్రాఫర్ అని నా ఫీలింగ్. 81లో మీరు స్టార్ట్ చేసిన తర్వాత 82, 84, 85 వరకు ఒకలాంటి సినిమాలు వచ్చాయి. 87లో వచ్చిన శివ ఒక్కసారి ఇండస్ట్రీని తిప్పేసింది. ఈ రామ్ గోపాల్ వర్మ ఎవరి దగ్గర డైరెక్టోరియల్ డిపార్ట్మెంట్లో కానీ ఈ ప్రాక్టికల్ అనుభవం లేదండి తనకి. బట్ ఇతను నాకు మీరు ఎవరన్నా చెప్పండి, నాకు కెమెరామెన్ మాత్రం గోపాల్ రెడ్డి గారినే ఇవ్వండి. సినిమా చేశాక నాగేశ్వరరావు గారు ఆ సినిమా చూసి చప్పరించేశారు, ఇది పెద్దగా ఆడదని అని అన్నారు. ఫైనల్ కట్ అయిపోయిన తర్వాత రీరికార్డింగ్ అవ్వాల అన్న తర్వాత ఎవరు కరెక్ట్గా ఉంటారు అంటే బాలకృష్ణ కరెక్ట్గా ఉంటారు అంటే, అందులో నేను టెక్నీషియన్గా ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నానని బాలకృష్ణ గారు ఆయన తీసుకునే రికమెండేషన్లో కూడా టెక్నీషియన్ కోసం అని ఒక 25% తగ్గించి. నమస్కారం. కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి ఎప్పటిలాగే కాఫీతో స్వాగతం. ప్రతి వారం ఓ లెజెండ్ని కలుసుకుని వారి నుంచి కొత్త విషయాలు తెలుసుకునే ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. నేను ఓ విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చిన్న చిన్న విషెస్ ఉంటాయి కదా, కొన్ని పెద్ద పెద్ద విషెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఓ సింగర్కి ఇళయరాజా దగ్గర పాడాలి, లేదా ఏఆర్ రెహమాన్ దగ్గర పాడాలి. అదే ఓ ఆర్టిస్ట్కి అయితే విశ్వనాథ్ గారి సినిమాల్లో నటించాలి, లేదా మణిరత్నం సినిమాల్లో నటించాలి. ఇలాంటి కోరికలు ఉంటాయి కదా, చిన్నదో పెద్దదో. అలాగే ప్రతి ఫిలిం మేకర్కి ఓ కోరిక ఉంటుంది. ఓ పీసీ దగ్గర పనిచేయాలి, ఓ పీసీతో పనిచేయాలి, ఓ గోపాల్ రెడ్డి గారితో పనిచేయాలి. ఇవన్నీ అదృష్టం ఉంటేనే అమరుతాయి. ఇటువంటి ఓ అదృష్టం, ఇటువంటి ఓ అద్భుతమైన అవకాశం నాకు కలిగింది. ఎస్ గోపాల్ రెడ్డి గారితో పనిచేసే ఈ గొప్ప అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నాను. వారితో కలిసి కాఫీ తాగే అవకాశం కూడా నాకు ఈరోజు వచ్చింది. అంటే యాజ్ యూజువల్ మీకు కూడా వచ్చింది. సో వారితో కలిసి కాఫీ తాగే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే కిషోర్ గారు. చాలా సంతోషం, మీరు టైం ఇచ్చారు, అమూల్యమైన టైం ఇచ్చారు. అండ్ మీతో కలిసి పనిచేసే అవకాశం నాకు రావటం నిజంగా నేను లైఫ్ టైం ఒక గొప్ప అవకాశంగా ఫీల్ అవుతాను. చాలా రోజులు ఎదురు చూశాను మీతో కలిసి పనిచేయాలని. మై ప్లెజర్. సార్ మీరు విఎస్ఆర్ స్వామి గారి శిష్యులు. వారు పనిచేసిన చాలా సినిమాలకు మీరు టెక్నీషియన్గా ఉన్నారు, అసిస్టెంట్గా, అసోసియేట్గా ఉన్నారు. అండ్ ఫస్ట్ ప్రారంభమే మీ గురువు గారి ప్రస్తావనతో స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ స్మృతి పదంలో మీ గురువు గారి చిత్రణ ఎలా ఉంది, అది మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను. 1968లో నా ఎస్ఎల్సి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సి నాగేశ్వరరావు గారని ఒక తెలుగులో ఆ రోజుల్లో అప్పటికి పెద్ద కెమెరామెన్. ఎన్టీ రామారావు గారి సినిమాలు, నాగేశ్వరరావు గారి సినిమాలు కూడా జగపతి బ్యానర్లో కానీ, ఎన్టీ రామారావు గారు పాండవ వనవాసం ఇట్లాంటి సినిమాలన్నీ ఆయన కెమెరామెన్గా వెరీ పాపులర్ కెమెరామెన్. ఆయన మా ఫాదరు క్లోజ్ ఫ్రెండ్స్. సి నాగేశ్వరరావు గారు అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి విజయ్ కుమార్ అని కెమెరామెన్, వాళ్ళ ఫాదర్ అన్నమాట. మన లీడర్ సినిమా ఇవన్నీ. కరెక్ట్. ఓకే, వాళ్ళ ఫాదర్. సో ఆయన ద్వారా వీనస్ స్టూడియోలో అప్రెంటిస్గా జాయిన్ అయ్యాను. ఆయనే తీసుకెళ్ళి నన్ను జాయిన్ చేశారు. తర్వాత ఆయన దగ్గర అసిస్టెంట్గా పెట్టుకోవాలని. ఓకే. సో అలాగా స్టార్ట్ అయ్యింది. ఆయన నేను చేరిన ఫ్యూ మంత్స్లో చనిపోయారు అన్ఎక్స్పెక్టెడ్లీ.
తర్వాత విఎస్ఆర్ స్వామి గారు, ఆయనకి ఫస్ట్ అసాధ్యుడు సినిమా ఫస్ట్ బ్రేక్ ఆయనకి. దాని తర్వాత ఒక 3-4 సినిమాలు చేస్తూ ఉండగా వీనస్ స్టూడియోలో నేను అప్రెంటిస్గా చేస్తూ ఉండగా అడిగారనమాట, నువ్వు ఎవరబ్బాయివి ఏంటి అని. బికాస్ ఐఎమ్ 18 years old. అయితే చెప్పాను నేను, మీ ఫాదర్ బాగా తెలుసు నాకు, ఓ పని చేయి, కొన్ని రోజులు ఇక్కడ పనిచేసిన తర్వాత కలర్ సినిమాలు ప్రసాద్ స్టూడియోలో జరుగుతుంటే అది కూడా నేర్చుకో. ఇక్కడ ఎక్కువ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు జరుగుతూ ఉండేవి ఆ రోజుల్లో. ఓకే. నేను జాయిన్ అయినప్పుడు ఎస్వి రంగారావు గారు చదరంగం అనే సినిమా, ఆయనే డైరెక్టరు. ఆ సినిమా జరుగుతూ ఉండేది. దాని తర్వాత ఎన్టీ రామారావు గారి నిండు మనసులు అవి జరుగుతూ ఉండేవి. తర్వాత నేను ఆయన ప్రసాద్ స్టూడియోలో జాయిన్ చేయించి అక్కడ ఫ్యూ మంత్స్ చేసిన తర్వాత ఆయనే అవుట్డోర్ యూనిట్లో కూడా ఇది కూడా నేర్చుకుంటూ పెట్టని ఆయన తీసుకెళ్ళి మన సుందర్లాల్ నాథ గారి అవుట్డోర్ యూనిట్ ఉండేది, అక్కడ జాయిన్ చేయించారనమాట డూండి గారితో మాట్లాడి. ఓకే. అక్కడ కొన్నాళ్ళు చేసిన తర్వాత ఆయన దగ్గరికి అసిస్టెంట్గా తీసుకున్నారు. సో అట్లాగా విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి అక్కడి నుంచి ఒక మోర్ దెన్ 8 years ఆయన దగ్గర జాయిన్ అయిన తర్వాత సమ్మవ్ మరి ఏ కారణంగానో ఏంటో సొంత బ్రదర్ లాగా చూసుకునేవాళ్ళు. డైలీ నన్ను ఆయన కారులో ఎక్కించుకొని ఆయన క్యారియర్లోనే భోంచేసేవాడిని. సో అందరూ అనుకునేవాళ్ళు ఇద్దరం కలిసి వచ్చి ఆయన క్యారియర్లో భోంచేయడం ఓన్ బ్రదర్ అనుకునేవాళ్ళు చాలా చాలాళ్ళు. ఓకే. సో అట్లాగా వాజ్ వెరీ క్లోజ్ టు దేర్ ఫ్యామిలీ. అంటే అప్పుడు మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేస్తే నైట్ 9 o'clock వరకు కంటిన్యూస్గా ఆయనకి ఒకేసారి 3 సినిమాలు 3 షిఫ్ట్లు అట్లా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఎప్పుడన్నా ఖాళీ దొరికినా ఏదన్నా సినిమాకి వెళ్ళాలన్నా కానీ స్వామి గారి మిస్సెస్ వాళ్ళు ఫస్ట్ నన్ను అడిగేవాళ్ళు, సినిమాకి వెళ్దాము ఒకసారి ఆయనతో మాట్లాడితే. అట్లాగా సో అంత ఫ్యామిలీలో అంత క్లోజ్ అయిపోయా నేను. సో అలాగా ఒక 8 years పనిచేసిన తర్వాత ఫస్ట్ బ్రేక్ సంసార బంధం అని శేఖర్ బాబు ప్రొడ్యూసర్, ఈ మధ్యనే చనిపోయారు ఆయన. హీ గేవ్ మీ ద ఫస్ట్ బ్రేక్ అనమాట. దానికి మన కేఎస్ రామారావు శేఖర్ బాబు ఒక క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. కేఎస్ రామారావు గారు వచ్చి ఇలాగ శేఖర్ బాబు సినిమా చేస్తున్నాడు, మీ అసిస్టెంట్ని కెమెరామ్యాన్గా పెట్టుకోవాలనుకుంటున్నాడు అని రామారావు గారు వచ్చి స్వామి గారిని అడిగితే స్వామి గారు నన్ను అడిగారు అనమాట, చేసే కాన్ఫిడెన్స్ ఉందా నీకు, చేస్తావా? చేస్తానంట. సో స్టార్టెడ్ లైక్ దట్. సంసార బంధం రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఈ సితారా వీటిలో రివ్యూ వస్తుంది. ఫస్ట్ సినిమా కదా, ఏం రాసి ఉంటారు అని ఒక ఎగ్జైట్మెంట్తో సితారా రాగానే కొని చూశాను అన్నమాట రివ్యూ. ఏంటంటే సినిమా పర్వాలేదు, తర్వాత డైరెక్షన్ పర్వాలేదు అవన్నీ. లాస్ట్ లైను ఒక ఫోటోగ్రఫీ ఒక్కటి బ్యాడ్గా ఉంది. సో చదవగానే కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి. సో ఇంకా మళ్ళీ మనం ఇంకా కెమెరామెన్ అవ్వలేము అని స్వామి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికే వచ్చేస్తానండి అనను. ఆయన ఒక మాట అన్నారు, ప్రతి మనిషికి ఫస్ట్ ఫ్లాప్ వస్తేనే దాని తర్వాత సక్సెస్ వస్తుంది, టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అన్న. ఒక ఫ్యూ మంత్స్కి మన విజయబాపిరెడ్డి గారు ఫోన్ చేసి గూట్లోని రామచిలక అని ఒక సినిమా చేస్తున్నాను, మురళీమోహన్ సరిత ఆ సినిమాకి కెమెరామ్యాన్గా చేస్తావా నువ్వు? సరే ఆ సినిమా చేశాను, పర్వాలా అది ఓకే.
దాని తర్వాత గోపాలరావు గారు అమ్మాయి, అది పెద్ద హిట్ కదా. అది 100 రోజులు ఆడటంతో కొంచెం ఎవరు ఈ కుర్రాడు అనే ఇది వచ్చిందనమాట. ఎంత ఏజ్ సార్ మీరు ఫస్ట్ కెమెరామెన్ అయినా? సంసార బంధం టైంకి ఎంత ఏజ్ మీది? 26 అనుకుంటా, 26. ఒకటి మీ సీక్రెట్ చెప్పాలి మీరు, ఏంటంటే ఇంత సస్టైనబిలిటీ మీ గురువుగారికి మీకు ఇద్దరికి కామన్గా ఉన్న లక్షణం. 30 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకా ఎక్కువ అయింది అనుకుంటా, 32 ఏళ్ళు గడిచిపోయినా ఇంకా మీరు ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్న కెమెరామెన్, ఇంకా మీరు పనిచేయాలని కోరుకుంటున్నారు. అది ఏంటి? డిమాండ్ ఉందో లేదో తెలియదు కానీ ఇంకా పని చేయాలనే కోరుకుంటున్నా. మీరు కోరుకోవటం కాదు, మీరు పని చేయాలని ఇండస్ట్రీ కూడా కోరుకుంటుంది కదా. ఇప్పటికి కూడా మీ రీసెంట్ సినిమా ఉంది కదా, నమో వెంకటేశ వరకు మీరు యాక్టివ్గా ఉన్నారు. అదే ఇప్పుడు మళ్ళీ చేయబోతున్నారు. నేను అనేది ఏంటంటే మీతో పాటు వచ్చిన 2 సెట్ల కెమెరామెన్లు వెళ్ళిపోయారు. 80s వచ్చిన వాళ్ళు ఇప్పుడు లేరు, 90s ఉన్న వాళ్ళు లేరు, 2000 తర్వాత వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ కెరియర్లు కూడా ఎండ్ దశలోకి వస్తున్నారు. నేను పేర్లు ఎత్తడం లేదు, చాలా జరుగుతోంది కదా. మీ సీక్రెట్ ఏంటి? 32 ఏళ్ల తర్వాత కూడా అదే ఉత్సాహంతో ఆ రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదండి, ప్రొఫెషన్ మీద ఉన్న ప్యాషన్ అంతే తప్పితే దాని ప్రొఫెషన్ మీద ఉన్న ఒక గౌరవం. అంటే సినిమాల్లో కూడా ట్రెండ్లు మారిపోయాయి. 80s వచ్చిన కుటుంబ కథా చిత్రాలు లేవు ఇప్పుడు. ఆ తర్వాత వచ్చిన ఏమంటారు మాస్ సినిమాలు లేవు, అలా మారి 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 వచ్చింది కదా. ప్రతి ట్రెండ్లోనూ ఇమిడిపోయారు మీరు. అది ఎలా? మీ భావ ప్రయాణం గురించి చెప్పండి. ఎలా అంటే మీకు ఏ దశలో అయినా ఈ ట్రెండ్కి నేను ఇంకా సెట్ అవ్వాలి, ఇంకా పర్ఫెక్ట్ అవ్వాలి, అట్లాంటి సాధన, అటువంటి ఇవేమైనా జరిగాయా? మానసిక సంఘర్షణలు ఏమైనా జరిగాయా? ఏం లేదండి, మనం ఆ టైంకి ఈ సినిమా మనం చాలా బాగా చేశాను అన్న ఫీలింగ్ ఉంటుంది. అది కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఆ సినిమా చూస్తే ఓ ఇన్ని మిస్టేక్స్ చేశానా మీకు కూడా అనిపిస్తుందా? డెఫినెట్గా అనిపిస్తూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఆ మిస్టేక్స్ని అంతా కవర్ చేసుకొని మళ్ళీ ఫ్యూచర్లో ఇట్లాంటి మిస్టేక్స్ చేయకుండా చేయాలని, సో ప్రతి సినిమాకి మళ్ళీ మొదటి సినిమా లాగానే ఫీల్ అవుతాం. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా బిగినింగ్ నుంచి ఫస్ట్ డైరెక్టర్ చెప్పే కథ కీన్గా వింటూ ఆయన ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, అది ఆయన సెల్యులాయిడ్ మీద ఎలా పెట్టాలనుకుంటున్నారు అనేది మెయిన్గా అర్థం చేసుకోవటం. దట్స్ మై మెయిన్ మోటివ్. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు కథ చెప్పేటప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, రామ్ గోపాల్ వర్మ కథ చెప్పేటప్పుడు వేరే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సో అలాగా డిఫరెంట్ డైరెక్టర్స్ వాళ్ళు నెరేట్ చేసేటప్పుడు మనం వీ షుడ్, అది మెయిన్ వేవ్ లెంగ్త్ అనమాట. అది అర్థం చేసుకొని సెల్యులాయిడ్ మీద ఎలాగ చూపిద్దాం అనుకుంటున్నారు అనేది మెయిన్ నేను అర్థం చేసుకోవటం. దట్స్ మోస్ట్ నా సక్సెస్ఫుల్ ఇది. అందుకనే ఎక్కువ మంది కొత్త డైరెక్టర్లతో పనిచేయగలిగాను. ఓకే. ఆల్మోస్ట్ ఒక 14 మంది కొత్త డైరెక్టర్లతో చేయగలిగాను. అన్ని హిట్ సినిమాలు మేము దగ్గర దగ్గర. అది లక్కీగా ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది. అవును, గ్రేట్. అంటే నేనేమనుకుంటానంటే అండి, నాకంటే తెలివి గల వాళ్ళు చాలామంది ఉండుంటారు సినిమాటోగ్రఫర్స్. అదేంటంటే ఆపర్చునిటీ రావటం అది కొంత డెఫినెట్గా లక్కే. నాకు కరెక్ట్గా ఆపర్చునిటీస్ అలా వచ్చినాయి. అండ్ డిఫరెంట్ డైరెక్టర్స్తో, అలాగే డిఫరెంట్ సబ్జెక్ట్స్. అండ్ నా యంగ్ ఏజ్లోనే
ఎల్వి ప్రసాద్ గారితో హిందీ సినిమా, అలాగా అమితాబ్ బచ్చన్తోనూ, దిలీప్ కుమార్తోనూ, ధర్మేందర్తోనూ, ఇట్లాగా ఇవన్నీ ఆపర్చునిటీ అన్నమాట. అది సో దట్ వే ఐఎమ్ వెరీ ఫార్చునేట్. ఇంతమంది దర్శకులతో పనిచేశారు కదా సార్, మన తెలుగు కానీ హిందీ కానీ. అంటే ఇది నేను అకాడమిక్గా అందరికీ తెలియటం కోసం అడుగుతున్నాను. దర్శకుడి కథలో కెమెరామెన్ పాత్ర ఎంత? ఇప్పుడు దాని మీద చాలా కన్ఫ్యూజన్ ఉంది. కెమెరామెన్ ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు, కెమెరామెన్ ఎంతవరకు భారాన్ని మోస్తాడు అనేది మీ మాటల్లో మీ నిర్వచనం ఏంటి? అంటే దర్శకుడికి కెమెరామెన్కి ఉన్న అనుబంధాన్ని మీరు ఏం చెప్తారు? హీస్ ఇప్పుడు డైరెక్టరు ఒక ఆర్కిటెక్ట్ లాంటాడు. ఒక ఇంటిని టోటల్గా ఆయనే డిజైన్ చేస్తాడు. ఓకే. దానికి మెయిన్గా ఒక 4 పిల్లర్స్ కావాలి కదా. ఆ మెయిన్ 4 పిల్లర్స్లో ఒక పిల్లర్ కూడా సినిమాటోగ్రాఫర్ అని నా ఫీలింగ్. ఒక పిల్లర్, వెరీ గుడ్. అంతే తప్పితే ద హోల్ థింగ్ ఈజ్ డైరెక్టర్స్ విజన్ మొత్తం. ఈజ్ ద మెయిన్ ఆర్కిటెక్ట్. అది బిలీవ్ చేస్తాను నేను. ఒక రైటరు, ఒక మ్యూజిక్ డైరెక్టరు, ఒక సినిమాటోగ్రాఫరు, మేబీ ఒక డైలాగ్ రైటర్ కానీ, అట్లా ద 4 పిల్లర్స్. 81లో మీరు స్టార్ట్ చేసిన తర్వాత 82, 84, 85 వరకు ఒకలాంటి సినిమాలు వచ్చాయి. 87లో వచ్చిన శివ ఒక్కసారి ఇండస్ట్రీని తిప్పేసింది, పల్టీ కొట్టించింది. అప్పటి వరకు ఉన్న పారామీటర్స్ మారిపోయాయి, అప్పటి వరకు ఉన్న ఇది మారిపోయాయి. అందులో మీ చాలా పాత్ర ఉంది. అప్పటికి వర్మ గారు చాలా కొత్త డైరెక్టర్ కదా, ఆయన అప్పటికి పెద్ద అనుభవం ఉన్న కాదు అసలు. కానీ మీరంతా ఒక టీమ్గా ఏర్పడి అప్పటికి మీరే సీనియర్ ఒక రకంగా కదా. ఆ అనుభవం ఏంటి సార్? అది ఇండస్ట్రీని అలా అంత సంచలనం అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారా? దాని వెనక ప్రయత్నం ఏంటి, మీ పాత్ర? అది ఏంటంటే, ఈ రామ్ గోపాల్ వర్మ ఎవరి దగ్గర డైరెక్టోరియల్ డిపార్ట్మెంట్లో కానీ ఈ ప్రాక్టికల్ అనుభవం లేదండి తనకి. ఓకే. తనకి ఫిలిం మేకింగ్ అనేది ట్రెమెండస్ ప్యాషన్. తను రోజు ఒక 4 సినిమాలు చూసాడు. బికాజ్ హీ ఓన్స్ ద వీడియో లైబ్రరీ. ఆ లైబ్రరీకి వెళ్ళి నేను కూడా క్యాసెట్లు తీసుకుంటా ఉండగా పరిచయం అయ్యాడు. అక్కడి నుంచి అప్పుడప్పుడు నా రూమ్కి వస్తూ ఉండేవాడు, వచ్చి డిస్కస్ చేస్తూ ఉండేవాడు. ఈ సినిమా బాగుందండి, మీరు ఖాళీగా ఉంటే ఆ సినిమాకి ఒకసారి వెళ్ళొద్దామండి, మీరు చూడాలి తప్పకుండా. ఎట్లాగా ఓసారి నైట్ అయితే వచ్చి నా రూమ్లోనే పడుకొని వెళ్ళేవాడు. అలాగ కొన్నాళ్ళ తర్వాత నేను విజయ్ షూటింగ్కి నాగార్జునతో మన ఉడిపి షూటింగ్కి నేను కూడా వస్తానంటే నాతో పాటు తీసుకెళ్ళాను. అక్కడ నాగార్జునకి ఒక సబ్జెక్ట్ ఏదో చెప్పాడు, నాకు ఇలాగ డైరెక్షన్ చేయాలని ఉంది అని. నాగార్జునకి కూడా ఎలా పరిచయం అంటే, వాళ్ళ ఫాదరు కృష్ణరాజు గారు సౌండ్ ఇంజనీరు, నాగేశ్వరరావు గారు వాళ్ళు బాగా క్లోజ్, అన్నపూర్ణ స్టూడియోస్లోనే. సో నాగార్జున కథ విని ఇట్లాంటివి కాదు, అదే తను ఏంటంటే అప్పుడు సమ్ గోస్ట్ బ్యాక్ డ్రాప్తో అట్లాంటి కథ ఏదో చెప్పాడు. తనకి ఏదో అంత నచ్చినట్టుగా లేకుండా తను ఇట్లాగా ఒక యూత్, ఒక యంగ్స్టర్ హీరోగా అట్లాంటి కథ ఏదన్నా చేసుకో, అప్పుడు ఆలోచిస్తానన్నట్టుగా ఏదో చెప్తే, కొన్నాళ్ళు ఈ సబ్జెక్టు శివ సబ్జెక్టు చేసుకొని చెప్పాడు. చెప్తే తనకి నచ్చి తను గేవ్ ద బ్రేక్ అనమాట. అయిన తర్వాత అప్పుడు వెంకట్ గారు ప్రొడ్యూసరు, వెంకట్ గారు తర్వాత సురేందర్ గారు కూడా పార్ట్నర్ అనుకుంటే వాళ్ళ బ్రదర్ ఇన్లా. వాళ్ళు ఫస్ట్ టైం నువ్వు డైరెక్ట్ చేస్తున్నావు కాబట్టి ఆల్ యూ డబ్బు ఎక్కువైనా కానీ టేక్ ద బెస్ట్ ఆఫ్ ద సినిమాటోగ్రాఫర్, బెస్ట్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్లను పెట్టుకోమని వాళ్ళు ఒక పెద్ద కెమెరామెన్లు 2-3 పేర్లు సజెస్ట్ చేశారు. అందులో నా పేరు లేదు. బట్ ఇతను నాకు మీరు ఎవరన్నా చెప్పండి, నాకు కెమెరామెన్ మాత్రం గోపాల్ రెడ్డి గారినే ఇవ్వండి, ఆయన చిన్న కెమెరామెన్ అయినా ఐఎమ్ కంఫర్టబుల్ విత్ హిమ్ అన్నట్టుగా నన్ను అడిగాడు అనమాట.
సో దానికి పని చేస్తూ ఉండగా ఇలా డిస్కస్ చేసుకుంటా, సో అతని ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకొని అట్లా చేశాను అనమాట ఆ సినిమా. సినిమా చేశాక నాగేశ్వరరావు గారు ఆ సినిమా చూసి చప్పరించేశారు, ఇది పెద్దగా ఆడదని అని అన్నారు. అయినా కానీ అది తెలియదు, కానీ నాకు వెంకట్ నేను ఇద్దరం కలిసి డబుల్ పాజిటివ్ చూసాం. ప్రసాద్ ల్యాబ్లోనే మేమిద్దరమే చూసాం. ఫైనల్ కట్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ అవల చూసిన తర్వాత ఎలాగుంది గోపాల్ నీకు అన్నాను. డెఫినెట్గా ఓకే సినిమా, డెఫినెట్గా మనం సేఫ్ అన్నట్టుగా చెప్పాను. అంతేగాని నేను పెద్ద ఎక్సైట్ అవ్వలేదు. ఓకే. అది ఫైనల్ ప్రింట్ వచ్చింది, ఫస్ట్ కాపీ. రికార్డింగ్ అయిపోయి సౌండ్ ఎఫెక్ట్స్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ నేను చూశాను. చూసిన తర్వాత ఈ సినిమా నేనే పని చేశానా అని అంత నేనే షాక్ అయ్యా. సో రికార్డింగ్తోనూ ఆ సౌండ్ ఎఫెక్ట్స్తోనూ సినిమాకి ఎంత ఇంపాక్ట్ ఉంటుందా అన్నది అప్పుడు నేను కూడా ఫస్ట్ టైం తెలుసుకున్నాను అనమాట. సో ద ఎంటైర్ మెరిట్, ద హోల్ మెరిట్ గోస్ టు ద డైరెక్టర్. అతను మనం మేకింగ్ అప్పుడు కూడా టెక్నీషియన్ని ఇన్స్పైర్ చేస్తాడు. దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనం లైటింగ్ చేసేటప్పుడు అది ఏదో కొన్ని వీటి గురించి మనకి చెప్తూ ఉంటాడు అనమాట. దాంతో ఇన్స్పైర్ అయ్యి కొన్ని ఇంగ్లీష్ ఫిలిమ్స్ కోట్ చేయటం అట్లా అలా చేస్తూ ఉండగా నేను అప్పుడు గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ అయింది. గార్డెన్ విల్లీస్ అనే కెమెరామెన్, ఆ కైండ్ ఆఫ్ లైటింగ్ ఈ సినిమాకి ఈ సబ్జెక్ట్కి బాగుంటుందని అట్లాంటిది ఫాలో అయ్యా అనమాట. అది వర్కౌట్ అయింది బాగా. ఆ తర్వాత వర్మ గారి సినిమాలు కంటిన్యూస్గా చేశారు కదండి. క్షణక్షణం, తర్వాత శివ హిందీ చేశాను. దాని తర్వాత క్షణక్షణం మా ఓన్ బ్యానర్. తర్వాత గోవింద. కెమెరామెన్ కోణం కాసేపు పక్కన పెట్టేద్దాం. మీరు మంచి దర్శకులు. మీరు చేసిన ఆటోగ్రాఫ్ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. చేరన్ తమిళ్లో తీసిన దానికన్నా కూడా తెలుగులో బాగుంటుందని నా ఫీలింగ్. ఆ అనుభవం చెప్పండి సార్. నేను ఎప్పుడు డైరెక్ట్ చేయాలనే యాంబిషన్ కానీ అవి కానీ ఇప్పుడు ఉండేవి కాదు నాకు అసలు. బట్ నాకు బుక్స్ చదివేవాడిని, అంతేగాని సినిమాకి డైరెక్ట్ చేయాలని ఎప్పుడు యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా పెద్ద స్థాయిలో పెద్ద కెమెరామ్యాన్గా ఉండాలనే ఇదిగా ఉండేది, కానీ అది అసలు ఎప్పుడు ఆలోచించలే. ఉన్నా కానీ ఆలోచించలే నేను ఇది. ఓకే. సడన్గా ప్రొడ్యూసరు ఒక ఆయన ఈ సినిమా కొని, మన బెల్లంకొండ సురేష్ గారు, నా గెస్ట్ హౌస్కి పక్కన ఉండేది వాళ్ళ ఆఫీసు. ఆయన ఒకసారి వచ్చి ఇలాగ ఛాంబర్లో ఇలా ఒక తమిళ్ సినిమా కొన్నానండి, వీలైతే ఒకసారి వచ్చి చూస్తారా. కరెక్ట్గా ఆ రోజు ఖాళీగా ఉన్నాను, వెళ్ళి చూశాను. చూసిన తర్వాత అమితంగా నచ్చింది. నిజంగా నా హార్ట్కి ఇట్లాంటి సినిమా చాలా గొప్పగా అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగు ఆయన వెళ్తే మా ఆఫీస్కి వచ్చి ఎలాగనిపించింది సార్ అంటే, అసలు నాకు నిద్ర పట్టలేదు సార్, రాత్రి ఇంత మంచి సినిమా చూపించారు అన్నా. ఈ సినిమా మీరు డైరెక్ట్ చేస్తారా అన్నాడు. సడన్గా షాక్ నాకు. ఊరికి జోక్ చేస్తున్నారా నిజంగా? లేదు సార్ నిజంగా అంటున్నాను, మీరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అన్నాడు. గివ్ మీ సమ్ టైం అండి, నాకు మీరు నిజంగా అంటే నాకు అసలు ఈ ఉద్దేశం లేదు, బట్ ఈ సినిమా అంత నచ్చింది కాబట్టి నిజంగా ఆలోచించి 2 days టైం అండి చెప్తాను నేను అని. అసలు నేను చేయగలనా, దీనికి న్యాయం చేయగలనా నేను లేదా అని ఒకసారి ఆలోచించుకుంటే
మనసులో అయితే చేయాలని అనిపించింది. సో ఆ క్లోజ్ ఫ్రెండ్స్ కేఎల్ నారాయణ ఆయనతో మాట్లాడితే నిజంగా అంత నచ్చితే మీకు చేయాలనిపిస్తే తప్పకుండా చేయండి అని. నెక్స్ట్ నాగార్జున నాకు బాగా క్లోజ్ అయిన, సో తనకి ఫోన్ చేసి అడిగాను, ఏంటి గోపాల్ ఎప్పుడన్నా నాతోనే చేస్తావా అని అనుకున్నాను, లేదు బాబు ఈ ఆపర్చునిటీ నాకు బాగా అనిపించింది, ఒకసారి మీరు కూడా చూడండి సినిమా అన్నాను. సో అందరి సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇంకా దెన్ ఐ సెడ్ చాలా మంచి సినిమా, చాలా గొప్ప సినిమా. నా అభిప్రాయం ప్రకారం అది తమిళ్లో తీసిన దానికన్నా తెలుగులో చాలా బాగుందని. మంచి సంగీతం అమరింది, అవును ఆ లొకేషన్స్, పడవ ప్రయాణాలు, అవును అది మొత్తం మీద చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇండస్ట్రీలో మీరు అజాత శత్రువు, ఐ మీన్ మీరు ఈ 30 ఏళ్ల కెరియర్లో మీ మీద ఏ వివాదాలు లేవు. ప్రధానంగా మీకు ఒక జెంటిల్మెన్ ఇమేజ్ ఉంది. ఎప్పుడు ఒక్క మాట తూలిన సందర్భం కానీ ఏమీ లేదు. క్లీన్ అండ్ క్లియర్ ఇమేజ్ మీది. లక్కీలీ అండ్ ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ప్రేమించారు. రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళు, బాపు మన జంధ్యాల గారు లాంటి వాళ్ళు, నాగార్జున గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ అంటే యాక్చువల్గా మీది ఒక్కో సినిమా నేను ప్రశ్న అడుగుతూ పోతే 24 గంటల ఇంటర్వ్యూ కావాలి మనకి సమయాభావం వల్ల. కనీసం మీతో పనిచేసిన కొందరి ప్రస్తావన నేను చేయాలనుకుంటున్నాను. జంధ్యాల గారు మీ ప్రయాణం మీ కెరియర్ మొదటి దశలో ఉండగా జంధ్యాల గారితో బాగా ట్రావెల్ చేశారు. అవును. ఆ అనుభవం, ఆ మహానుభావుడితో మీ జర్నీ అది చెప్తారా? నేను ఒక 3-4 సినిమాలు చేసిన తర్వాత నా దగ్గర ఎంవి రఘు అని అసిస్టెంట్గా ఉండేవాడు. యాక్చువల్గా ఆయన కళ్ళు రఘు కూడా స్వామి గారి అసిస్టెంటే, నా తర్వాత అసిస్టెంట్ అనమాట. నేను కెమెరామెన్ అయిన తర్వాత స్వామి గారిని నాకు ఒక అసిస్టెంట్ కావాలి కదండి, మీ దగ్గర నుంచి ఒక అసిస్టెంట్ని ఎవరిని తీసుకుంటానంటే, నీకు ఎవరిని కావాలో వాళ్ళని తీసుకోమన్నారు. ఆయన దగ్గర ఒక 5 అసిస్టెంట్లు ఉండేవాళ్ళు కదా. అందులో నుంచి నాకు రఘు ఈజ్ ఎడ్యుకేటెడ్ అండ్ నాకంటే ఎక్కువ వెల్ రెడ్ మ్యాన్, తర్వాత చాలా నాటకాలకి వాటికి కూడా ఈ జంధ్యాల గారితో వీళ్ళతో విజయవాడలో అనుభవం ఉన్నాడు. నేను కలిసి పనిచేశాను. అవునా? సో తనని నేను అసిస్టెంట్గా తీసుకున్నాను అనమాట. ఆ టైంలో జంధ్యాల గారు ఇది అన్నప్పుడు నన్ను అడిగారనమాట ముద్దమందారం సినిమాకి. సో ఆ సినిమా పనిచేస్తూ ఉండగా నా మిస్సెస్ వాళ్ళ మిస్సెస్ కూడా రాజమండ్రి నుంచే వాళ్ళిద్దరూ, సో దే నో ఈచ్ అదర్. అట్లాగా ఆల్మోస్ట్ ఇక అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎక్కువ వైజాగ్ కానీ రాజమండ్రి కానీ ఉంటా ఉండే షూటింగ్లు ఎక్కువ. సో నేను నా మిస్సెస్ వెళ్ళేవాడిని, ఆయన ఒకే హౌస్ తీసుకొని 50 days అందరు కలిసే ఉండేవాళ్ళు. వీళ్ళు లేనప్పుడు మేమిద్దరం ఒకే రూమ్లోనే ఒకే బెడ్ మీదే ఉండేవాళ్ళం పడుకొని. తెల్లవారుజామున 3:30కి లేచి నేను లేచే లోపలే సీన్స్ రాసుకుంటూ ఉండేవాడు. అట్లాగా ఇద్దరం కలిసి ఒక ఆల్మోస్ట్ 11-12 సినిమాలు కలిసి పనిచేసాం. ఆయన దగ్గర ఆయనతో ప్రయాణం చేయటం వల్లే నాలో ఉండే రా ఇది స్లోగా ఫిల్టర్ అయిపోయి చాలా నేర్చుకున్నాను అనమాట ఆయన దగ్గర నుంచి. ఆయనకి కత్తికి ఈ చివర ఆ చివర పొద్దున ఉన్నట్టుగా ఎంత విద్వత్ ఉందో అవి చెప్పేవాళ్ళు. ఇటు ఎంటర్టైనింగ్గాను, తర్వాత ఆ కమర్షియల్ ఆస్పెక్ట్లో ఉండే ఇవి. సో అలాగా ఆయనతో ఉండే సో మెనీ ఇయర్స్ ఆ జర్నీలో
నేను కూడా మనిషిలో ఒక తెలియని ఒక ఫిల్టర్ అయిపోయి చాలా నేర్చుకున్నాను అనిపించింది. ఫర్దర్ జర్నీ ఆయన వల్లే నేను మిగతా సినిమాలకు కూడా బెటర్గా మిగతా వాళ్ళ ఇవి అర్థం చేసుకోగలగటం ఇవన్నీ కొంత ఆయన వల్ల. ఆ సిరీస్ మొత్తం మీరు ఆనంద భైరవి తెలుగులో కన్నడలో 2 చేశారు. నంది అవార్డు సినిమా ఆనంద భైరవి. ఆ సిరీస్ మొత్తం ఆయనతో చాలా రోజులు పనిచేశారు. అవును. అత్యంత సన్నిహితులు నాగార్జున గారు, అది జగమెరిగిన సత్యం. ఎలా మీ స్నేహం గురించి కొంచెం మీ మాటల్లో చెప్పండి సార్. జనరల్గా నాగార్జున తన ఇది ఏంటంటే బాగా కొంచెం బిడియమైన మనిషి, అందరితో గబుక్కుని కలిసిపోలేరు. బాగా ఇష్టపడిన వాళ్ళతోనే కొంచెం సన్నిహితంగా ఉంటారు. అట్లాగా సంభవ్ నన్ను కూడా బిగినింగ్ నుంచి కొంచెం సన్నిహితంగా ఉండేవాడు అనమాట. తన పర్సనల్ విషయాలు మాట్లాడటం కానీ అట్లాగా నాకు కూడా ఓపెన్ అనమాట. లోపల ఒకటి బయట ఒకటి అట్లా ఉండే మనిషి కాదు. ఈ కొంతమంది కొంచెం హిపోక్రసీతో ఉంటారు కదా, ఇంకొకరిని నొప్పించకూడదని. ఈయనకి అటువంటిది ఏమీ లేదు. ఏదన్నా ఉంటే ముఖం మీదే తిట్టేస్తాడు కూడా. అట్లాగా హీస్ లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. సో అది నాకు చాలా ఇష్టం. సో అలాగా మీ ఇద్దరు కలిసి పనిచేసిన సినిమాల లిస్టు చూస్తే చాలా ఉన్నాయి. మీరు ఎక్కువ పనిచేసిన 15 సినిమాలు చేసినట్టున్నాను. ఆయన బ్లాక్ బస్టర్స్ అన్నీ మీరే. నాగార్జున గారితోనే కాకుండా చిరంజీవి గారితో కూడా కలిసి పనిచేశారు. ఆయన మహా హిట్ స్టేట్ రౌడీ ఇవన్నీ మీరు చేసినవి. ఆ అనుభవం చెప్పండి సార్. అది వెరీ కమర్షియల్ కదా. మీరు ఎంత సున్నితంగా ఉన్నారో అంత స్టేట్ రౌడీ ఆ సినిమా తలుచుకోగానే వచ్చేది వీరత్వం. అది ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. ఆయన మహా కష్టజీవి అండి. ఆ రోజుల్లోనే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ డాన్సెస్ కానీ ఆయనకంటే గొప్పగా చేసేవాళ్ళు ఎవరూ లేరనే పేరుండేది. అయినా కానీ ఆయన షూటింగ్ చేసి వచ్చి సాయంకాలం ప్రతిరోజు 1 గంట పైన రిహార్సల్స్ పెట్టుకునేవాడు. నెక్స్ట్ డే సాంగుకి అంత హోంవర్క్ చేసుకునేవాడు అనమాట. అట్లాగే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ చేసేటప్పుడు ఒక్కొక్క ఈ యాక్రోబెట్స్ లాగా చేస్తున్నప్పుడు నాకే గబుక్కుని ఏదైనా చిన్న స్లిప్ అయితే హెడ్తో ల్యాండ్ అవుతారు, ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నారు అనిపిస్తూ ఉండేది. సో అమేజింగ్ పర్సన్ నిజంగా. ఆయన సిన్సియారిటీ అంటే అంత స్టార్ అయిన తర్వాత కూడా అది గ్రేట్. ఫస్ట్ సినిమా ఆయనతో మీకు అదేనా స్టేట్ రౌడీనా? అంటే ఎక్కువ సినిమాలు మన లోక్ సింగ్ను అరవింద్ గారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. అట్లాగే ఎక్కువ సినిమాలు ఆయన చేశారు. సుబ్రహ్మరెడ్డి గారు ప్రొడ్యూసర్ కదండి ఆ సినిమాకి. అవును, స్టేట్ రౌడీ. బప్పీ లహరి గారి మ్యూజిక్, బ్రహ్మాండమైన హిట్ సినిమా. అండ్ మీరు ఎంత సక్సెస్ఫుల్ కెమెరామెన్నో అంత సక్సెస్ఫుల్ నిర్మాత. మీ బ్యానర్ కూడా అంతే, మీకెంత పేరుందో మీ బ్యానర్ కూడా అంతే పేరుంది. ఫస్ట్ నిర్మాతగా ఓ ఫ్రెండ్ వచ్చి మన ఇద్దరం కలిసి సినిమా చేద్దాం అని ఫస్ట్ టైం ప్రేరేపించినప్పుడు జంజాల్ గారు నాకు ఒక కథ చెప్పారు. అది నాకు చాలా హృదయానికి చాలా బాగా నచ్చి, చేస్తే ఇట్లాంటి సినిమా ప్రొడ్యూస్ చేయాలి, డెఫినెట్గా నేషనల్ అవార్డు వస్తుంది. ఒక శిల్పి కథ అనమాట అది. అన్ఫార్చునేట్గా అది సెట్స్ మీదకి వెళ్ళలేకపోయింది అని అన్న తర్వాత ఎవరు కరెక్ట్గా ఉంటారు అంటే బాలకృష్ణ కరెక్ట్గా ఉంటారు అంటే బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఇలాగా
ఒక కథ ఉందండి, ఒకసారి మీరు వినాలి. అప్పుడు నేను బాలకృష్ణ గారితో కథానాయకుడు సినిమా చేస్తున్నా, మన రామానాయుడు గారిది. ఆయన బాలకృష్ణ టెక్నీషియన్ని బాగా ప్రేమిస్తాడు. సో తప్పకుండా వింటాను. ఒకరోజు ఈవినింగ్ ఇంటికి రండి అంటే జంజల్ గారిని తీసుకొని వెళ్ళి వినిపించాను. హీ లవ్డ్ ఇట్. ఇమ్మీడియట్గా నెక్స్ట్ ప్లాన్ చేయండి, చేద్దాము. మీకు ఏదన్నా ఈ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఓ శిల్పి కథ ఒక వరంగల్ ఓరుగల్ బ్యాక్డ్రాప్లో పీరియాడికల్ అండి. పీరియాడికల్ అంటే మరీ ఎక్కడో అంత ఇది కాదు, రాజుల కాలంలో ఇది కాదు, ఆల్మోస్ట్ 19th సెంచరీలో ఇదే. అన్నీ ఓకే అయిపోయాయి. అక్కడి నుంచి నాకు ఇంకొక ఫ్రెండ్ సుధాకర్ రెడ్డి అని, ఆయన పార్ట్నర్ అనమాట. నేను ప్రొడ్యూసర్గా అంటే మా ఫాదర్ తిడతారని చెప్పి నా పేరు ఉండకుండా చేయాలి అని చెప్పి నా పేరు వద్దు అని, అది లాస్ట్లో మళ్ళీ ఏదో అప్పుడు ఆడియో ఫంక్షన్ జరిగేది కదా, ఆడియో వాళ్ళు నాన్న పేరు కూడా ప్రొడ్యూసర్గా ఇచ్చారు. తెలియకుండా చేయాలనుకున్నది మళ్ళీ బయటపడిపోయింది. సో అది ఆ కథ అనుకున్నది అది జరగల. ఎందుకంటే అంత ఆల్మోస్ట్ అందరికీ అడ్వాన్స్ ఇచ్చేసి, హీరోయిన్ రాధిక అనుకున్నాం, ఒక హీరోయిన్ సుమలత అనుకొని ఆల్మోస్ట్ వాళ్ళకి అడ్వాన్సులు కూడా ఇవ్వటం అన్నీ అయిపోయినాయి. అందులో నేను టెక్నీషియన్గా ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నానని బాలకృష్ణ గారు ఆయన తీసుకునే రికమెండేషన్లో కూడా టెక్నీషియన్ కోసం అని ఒక 25% తగ్గించి అట్లా ఒప్పుకొని, అయిన తర్వాత ఒక నెక్స్ట్ మంత్ సెట్స్కి వెళ్తుందనగా జంజాల్ గారు ఒకసారి బయటికి వెళ్దాం రండి అని డ్రైవ్ ఇన్ వుడ్లాండ్స్ తీసుకెళ్ళి, అప్పుడు బయటగా కారుల్లో, ఏమండి ఒక మాట చెప్తాను కాదనకుండా వినండి, మనం ఈ సినిమా తర్వాత చేద్దామండి, నా దగ్గర ఒక కథ ఉంది, ముందు కమర్షియల్గా మీరు 4 డబ్బులు సంపాదించుకున్న తర్వాత చేద్దాము, నాకు ఈ ఫస్టే ఈ ఎక్స్పెరిమెంట్ చేసి మీరు ఏదైనా నష్టపోతే అని నాకు చిన్న భయం వేస్తుందండి. అదేంటండి, నేను ఈ సినిమా కోసం అని కదా ప్రొడ్యూసర్గా దిగాను, లేకపోతే నాకు వేరే అయితే దిగాలని లేదు, కాదు నా మాట వినండి అని చెప్పి బాబాయ్ అబ్బాయి అనే సినిమా ఆ కథ చెప్పారనమాట. రామారావు గారు తీసిన వద్దంటే డబ్బు దాన్ని కొన్ని చేంజెస్తో ఇట్లా చేశాను, ఇది కొంచెం కమర్షియల్గా ఉంటుంది, దీంట్లో యూ మేక్ సమ్ మనీ, దెన్ ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేద్దాం. నాకు ఇంకా మనసుకు అదే చేయాలని ఉందండి, ఇది మీరు కాదంటే తప్పదు, ఒకసారి బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాలి, ఆయన ఇది ఒప్పుకుంటారో లేదో అంటే ఒకసారి మళ్ళీ వెళ్ళాము, మళ్ళీ ఇట్లాగాని అంటే ఓకే పోనీ ఇది చేద్దాం అన్నారు ఆయన. సో అట్లాగా ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ తర్వాత మళ్ళీ క్షణక్షణం కేఎల్ నారాయణ గారితో కలిసి అక్కడి నుంచి కంటిన్యూస్గా ఒక 7 ఫిలిమ్స్ చేసాము. క్షణక్షణం కూడా ఒక రకంగా చాలా డేరింగ్ సబ్జెక్టే కదా అప్పటికి. అవును, చాలా. అది యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్టర్ అనుకున్న తర్వాత శ్రీదేవి ఒకసారి ఆయన తీసుకొని రమ్మంటే చెన్నై ఇక్కడ హైదరాబాద్ నుంచి తీసుకొని వెళ్ళాను. ఫస్ట్ టైం ఆయన జీవిత కాల నెరవేరు ఉంటుంది కదా. అవును. తర్వాత చెప్పిన తర్వాత ఇట్లాగా చేద్దామని, ఎటువంటి సినిమా చేస్తే బెటరు, ఎవరితో అంటే వెంకటేష్తో అని అనుకున్నాం అనమాట. రామానాయుడు గారు నా కోసం, నేను నాయుడు గారి బ్యానర్లో కంటిన్యూస్ సినిమాలు చేస్తూ ఉండేవాడిని. సో డేట్స్ అవి వెంకటేష్ డేట్స్ అవి కూడా చేశారు.
శ్రీదేవి వెంకటేష్కి నాకు బాడీ లాంగ్వేజ్కి ఎటువంటి కథ నచ్చుతుంది ఏంటి అనే డిస్కషన్లో తనే ఒక ఇంగ్లీష్ ఫిలిం చెప్పి ఎట్లాంటిది అయితే బాగుంటుందేమో అని రొమాన్సింగ్ ద స్టోన్ అని ఒక లేజర్ డిస్క్, ఈ లేజర్ డిస్క్లు ఉన్నాయి చూసారా, అప్పుడు ఆ రోజుల్లో లేజర్ డిస్క్లు వచ్చేవన్నమాట. ఓకే. సో ఆ లేజర్ డిస్క్ తీసి ఒకసారి చూడండి, చూసి ఇట్లాంటిది అడాప్ట్ చేస్తే బాగుంటుందేమోనని షీ సజెస్టెడ్ అనమాట. దాని నుంచి రాము క్షణక్షణం అనే సబ్జెక్ట్ తయారు చేశాడు. అందులో పాత్రలన్నీ కొత్త కొత్తగా ప్రవర్తిస్తుంటాయి కదా అప్పటి వరకు ఉన్న, అది వీటికి భిన్నంగా. శ్రీదేవి గారి యాక్షన్ కూడా కంప్లీట్గా డిఫరెంట్గా. అవును అవును. ఆవిడతో నేను కలిసి పని చేసినప్పుడు ఆ సినిమా ప్రస్తావనే నేను చెప్పి దాని గురించి చాలాసేపు మాట్లాడుకున్నాను. ఆవిడకి ఫిల్మ్ఫేర్ అవార్డు ఫస్ట్ టైం అది ఆ సినిమాకి. వెరీ గుడ్. అక్కడ నుంచి మీ ప్రొడ్యూసర్ జర్నీ కూడా స్టార్ట్ అయింది. 2 ఏకకాలంలో బ్రహ్మాండంగా సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్. మీరు నిర్మించిన సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా చెప్పమంటే ఏం చెప్తారు? నాకు మామూలుగా ఎక్కువ ఫీల్ గుడ్ ఫిలిమ్స్ నచ్చుతాయండి. డ్రామా, ఫీల్ గుడ్ ఫిలిం, వాటిల్లో నచ్చిన సినిమా కొంత సంతోషం. అన్ని సినిమాలు మన బేబీయే, కానీ బాగా మనసుకు దగ్గరగా వచ్చాయి. సంతోషం కూడా చాలా డిఫరెంట్ సినిమా కదా, చాలా అద్భుతమైన సినిమా. మహానటుడు విశ్వనాథ్ గారు యాక్ట్ చేశారు అందులో. అదంతా సరే, 2000 తర్వాత వచ్చిన సినిమాల్లో వర్షం ఒక పెద్ద సంచలనం కదా. అవును. ట్రీట్ చేసిన పద్ధతి అదంతా, ఆ అనుభవం ఏంటి సార్? అది ఇట్ ఈస్ లైక్ అప్పుడు అక్కడ మన ఎంఎస్ రాజు గారికి కూడా స్క్రిప్ట్ మీద కానీ ఒక యాజ్ ఏ కొన్ని సీన్స్ తను డిజైన్ చేయగలడు. అట్లాగా వీఆర్ ఆల్ టుగెదర్ ఒక ఫ్యామిలీ లాగా. ఏదైనా బాగోపోయినా కానీ ఇది బాగోలేదు, రేపు దాన్ని మార్చి ఇలా చేద్దాం ఇట్లాగా అనుకుంటా. శోభన్ డైరెక్టర్, తను కూడా హీ ఈజ్ ఆల్సో రైటర్. అట్లా ఒక ఆల్మోస్ట్ ఎంఎస్ రాజు గారి సినిమాలన్నీ నేను కూడా ఒక పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగానే ఉండేవాడిని. ఫ్రమ్ ద బిగినింగ్ స్క్రిప్ట్ దగ్గర నుంచి నన్ను కూడా తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. డిస్కషన్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడిని. అట్లాగా ఆల్ టుగెదర్. అంత సంచలన విజయం సాధిస్తుంది అనుకున్నారా? ఏ సినిమా అట్లా అనుకోవండి. మనం ఆ స్క్రిప్ట్కి న్యాయం చేసామా లేదా అనిపిస్తుంది తప్పితే అది వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఏ రేంజ్లో ఉంటుంది అనేది అసలు ఎవరూ చెప్పలేమండి. అలా ఎప్పుడన్నా జరిగిందా సార్? అంటే ఇంత సీనియారిటీలో, 30 ఏళ్ల సీనియారిటీలో మెతుకు పట్టుకోగానే అన్నం ఉడి ఎంతవరకు ఉడికిందో అర్థం అవుతుంది కదా. అట్లా ఈ స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఇది తప్పుదారిలో పోతుంది, లేదా ఇది పట్టుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది, అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? అది ఖచ్చితం అనేది ఎప్పుడు చెప్పలేమండి. బట్ ఒకసారి మొత్తం సినిమా చూసుకున్న తర్వాత ఎక్కడో తప్పు ఉంది, దీన్ని రీషూట్ చేసుకుంటే మనం అనుకున్నది రైట్గా ఉంటుంది అని లాస్ట్లో ఒక ఫ్యూ డేస్, ఒక 1 వీక్ కొన్ని సీన్ల్లో కొన్ని చిన్న రీషూట్లు చేసుకోవటం అవి జరుగుతాయి. అలాంటి సందర్భం ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి. చాలా సంతోషం కానీ, తర్వాత దొంగాట, అట్లా దర్ మెనీ ఫిల్మ్స్ అయిపోయిన తర్వాత చిన్న రీషూట్స్ చేసి దాన్ని రీసెట్ చేయటం అనేది దట్స్ జరుగుతూ ఉంటాయి. ఇన్ని సినిమాల్లో ఈ సినిమా ఒక పర్టికులర్ సినిమా కోసం సవాల్గా తీసుకొని చేసిందో ఛాలెంజ్, ఇది ఇంత కష్టమైనా సరే దీన్ని అందుకోవాలి అని అట్లా బాగా కష్టపడిన సందర్భం ఏమో సార్? ఏ సినిమా? అంటే ప్రతి సినిమా మీ బేబీనే, నేను ఆ ఉద్దేశంతో అడగటం లేదు. ఈ సినిమాకి నేను చాలా కష్టపడ్డాను, సవాలుగా తీసుకున్నాను అనే ఏ సినిమా అని అనుకుంటారు? నా బిగినింగ్ డేస్లో మీరు అన్నారు కాబట్టి ఈ జంజాల్ గారితో ఒక సినిమా చేశానండి, నెలవంక అని. అది ఒక హిందూ ముస్లిం క్లాష్ మధ్యన ఒక విలేజ్లో యువతల ఒడ్డునేమో రాజుగారి కోట, కృష్ణానదికి అవతల ఒడ్డున
వీళ్ళింట్లో పనిచేసే ఈ కూలీస్ వర్కర్స్ వీళ్ళందరూ అవతల ఒడ్డున. సో అటు సైడ్ ఎక్కువ వర్కర్స్ వాళ్ళు ముస్లిమ్స్, ఇటు సైడు బ్రాహ్మిన్స్, రాజుగారి కోట. ఇంటిగ్రిటీ దీని మీద చేసిన సినిమా అనమాట. ఆ రోజుల్లో ఇంత వాస్ట్ ఎక్విప్మెంట్ లేదు. నదికి అవతల ఒడ్డున నుంచి సజెషన్ షాట్స్ తీయాల్సి వచ్చేది. బట్ ద బడ్జెట్ ఈజ్ ఎవరు కొత్త ప్రొడ్యూసర్లు వాళ్ళు కొంచెం మనీ పోగు చేసి సినిమా తీయాలనే ప్యాషన్తో ఒక కాలేజ్ లెక్చరరు, అది జంధ్యాల గారి ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు కలిసి ఆ సినిమాకి నాకు 16,000 ఏమో రిమెండేషను. అది తీసుకోకపోగా నేను 5,000 వాళ్ళకి అప్పిచ్చాను. అంటే సినిమా మీద ప్యాషన్ అట్లా ఉండేదన్నమాట. అది ఆల్మోస్ట్ 35 days ఏమో రౌండ్ ద క్లాక్. ఇంటరప్షన్ అనుకోకండి, ఫస్ట్ సినిమాకి ఎంత సార్ రెమ్యునరేషన్? 11,000 అనుకుంటా నాకు తెలిసి. ఓకే, ఇది చెప్పండి. నది ఈ నెలవంక అంత ఛాలెంజింగ్గా చేశాను అనమాట. అందులో సీన్స్ కూడా అట్లాగుంటాయి. ఆ రోజుల్లో రాజుగారు ఆయన కోటలో లైట్ పైన అప్స్టేర్స్లో లైట్ ఆగిపోతే ఆయన పడుకున్నారు అంటేనే అవతల ఒడ్డున ఆయన పర్సనల్ సర్వెంట్. వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. యాజ్ ఇద్దరు కలిసి చదువుకున్న వాళ్ళే. కాకపోతే ఏంటంటే ఒక ఆయన సర్వెంటు, ఒక ఆయన రాజుగారు. ఎక్కడండి లొకేషన్ నది అదంతా? మన ముత్యాలకోట అని కృష్ణానది ఒడ్డున ఉంటుంది. ఓకే, అది రియల్ లొకేషనే. నిజంగానే ఇప్పటికీ అవతల ఒడ్డున ముస్లిమ్స్, యువతల ఒడ్డున ఇది అట్లాగే ఉండేది. అలాంటి ఇదే చేసి ఇక్కడ లైట్ ఆరిపోతే కానీ ఆయన పడుకోడు. సో దీన్ని సెల్యులాయిడ్ మీదకి చూపించడానికి చాలా కష్టమయ్యేది ఆ రోజుల్లో, ఇంత ఎక్విప్మెంట్ లేని రోజులు. అది క్లైమాక్స్ డౌన్ పోర్ రెయిన్ అనమాట, నిజం వర్షం. అట్లాంటి వర్షంలోనూ తెల్లవారుజామున ఒక 150 బోట్ల మీద కాగడాలతో వాళ్ళతో ఇద్దరి మధ్యన క్లాషు. నేను 2:30కి లేచి అందరినీ రెడీ చేసి ఆ తెల్లవారుజామున ఉండే ఆ టైంలోనే ఈ సీక్వెన్స్ అంతా చేయాలి. దోస్ డేస్ ఇట్స్ అంటే అంత ఛాలెంజింగ్గా చేసిన సినిమా. అది ఫస్ట్ వీక్ కూడా ఫుల్గా ఆడలా. ఏం కారణాలు ఏదో మనకి మనసుకు చాలా నచ్చిన బ్యూటిఫుల్ డైలాగ్స్ చాలా బాగుంటాయి. గుమ్మడి గారును జేవి సోమయాజులు గారు, ఈ ఇద్దరు ఫ్రెండ్స్. ఓకే, రెండు మతాల మధ్య ఆయన కొడుకు ఈయన కూతురు మళ్ళీ లవ్ చేసుకుంటారు. రాజేష్ అని హీరో, తులసి హీరోయిన్. ఆమె మతం మార్చుకొని వెళ్ళిపోవటం, చాలా బ్యూటిఫుల్ సీన్స్ అన్నమాట. ఒక సీక్వెన్సు, ఈ అమ్మాయి కాలేజీలో ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది. లవ్ చేస్తే అంటే రాజుగారి కోటలో ఘోష ఈవినింగ్ 6:30 అయ్యేసరికి ఆ పెద్ద గేట్లన్నీ మూసేస్తారు. ఈ అమ్మాయి ఏమో అతను ఈ టైంకి నువ్వు రావాల్సిందే అని ఏదో ఈ అమ్మాయి వెళ్ళాలంటే టాంగాలో వెళ్ళాలి. ఆ టాంగా నడిపేవాడు అవతలొడ్డున ఉంటాడు. ఆ గుర్రాన్ని ఏదో కొడితే గుర్రపు సైకిలింపుకి అవతల ఒడ్డిన వాళ్ళు విని బోట్ వేసుకొని యువతలకు వచ్చి అమ్మాయిని కాలేజీకి తెలియకుండా తీసుకెళ్తే అక్కడేదో ఇన్సిడెంట్ అయ్యి ఆ అమ్మాయిని సేవ్ చేసి
మళ్ళీ తెల్లారుజాము లోపల అమ్మాయిని లోపల మళ్ళీ లేకపోతే తండ్రి చూసి విలేజ్ అంతా గొడవ అయిపోతుంది అని వస్తూ ఉంటే ఉరుములు మెరుపులు వర్షము దాంతో రోజా విరిగిపోతుంది. విరిగిపోతే గుర్రం మీద స్వారీలో తీసుకొని వస్తూ ఉంటే ఆ చీకటి విడిపోతూ ఉంటుంది, స్కై మెల్లమెల్లగా తెల్లవారుజాము అయిపోతూ ఉంటుంది. వచ్చి ఆ స్ట్రీట్లో నుంచి ఆ కోటకు వచ్చేసరికి తండ్రిను విలేజర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ కైండ్ ఆఫ్ సీక్వెన్స్ చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది, దాన్ని తీయటం ఎగ్జిక్యూషను ఈ ఎక్విప్మెంటు ఇవి ఇప్పుడు ఉండే అంత లేని టైంలో అంత ఛాలెంజింగ్గా చేసుకొని చేయాల్సి వచ్చింది అనమాట. అది చెప్తున్నా అంత కష్టపడ్డారు కాబట్టి అదే మీ కెరీర్ ఎంత స్ట్రాంగ్గా ఉంది. రాఘవేంద్రరావు గారి ఫస్ట్ చాయిస్ మీరే అయి ఉంటారు. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం చెప్పుకుంటున్న మాట ఇది. అంటే ఆయన ఫస్ట్ విన్సెంట్ గారితో పనిచేస్తున్నప్పుడు ఆయన బ్రదరు ప్రకాష్ చేస్తున్నప్పుడు కూడా ఏదైనా క్లాష్ ఉంటే నేను వెళ్ళి పని చేస్తూ ఉండేవాడిని. అప్పటి నుంచి ఐఎమ్ నెక్స్ట్ ఇదిలో నేను ఉంటా ఉండేవాడిని. ఆయన ప్రీతి పాత్రలో మీరు ఒకడు, మీరు కాదన్నా కానీ అదే ఎలా గురువు గారితో మీ అనుబంధం చెప్పాలంటే ఒక భీష్మాచార్యుడు. హీస్ ఆల్ ఇన్ ఆల్. ఇంతమందితో పనిచేశారు కదా, విశ్వనాథ్ గారితో పనిచేశారు, రాఘవేంద్రరావు గారితో పనిచేశారు. ఇది అడగచ్చో లేదో తెలియదు, మీ మనసుకు బాగా దగ్గరైన ఈయన శైలి నాకు నచ్చింది అనే దర్శకులు ఎవరు? నాకు బాగా క్లోజ్ జంజాల్ గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ హాస్య చతురత బాగా నచ్చేది. ఏదో ఒక పిక్నిక్ వెళ్ళినట్టు ఉండేది తప్పితే సినిమా చేస్తున్నాం అని ఎప్పుడూ అనుకోవాలి, అంత ఇదిగా ఉండేది. అట్ ద సేమ్ టైం ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకుంటూ ఉండేవాడిని, ఇంత ఇదిగా ఉంటూ కూడా. అది ద గ్రేట్ మెమరీస్ ఆయనతో. 80s చూశారు, 90s చూశారు, 2000 తర్వాత చూశారు. ఫిల్మ్ మేకింగ్లో మీరు గమనించిన మార్పు ఏంటి సార్? అప్పుడు వాళ్ళల్లో ఇప్పటి వాళ్ళలో ఏం లేదు. జనరేషన్కి ఇంటెలిజెన్స్ పెరుగుతూ ఉందండి, అసలు డౌటే లేదు. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఐక్యూ అనేది. నేను 1968 నుంచి చూస్తున్నాను కదా, ప్రతి డికేడ్కి గ్రేట్ ఫిల్మ్ మేకర్స్ వస్తున్నారు. మనం ఊహించని విధంగా ఆలోచించే వాళ్ళు ఒక్కొక్క జనరేషన్, ఒక్కొక్క డికేడ్కి నవ్వు బాహుబలి. మన ఇమాజినేషన్కి అందని లెవెల్లో ఆలోచిస్తున్నారు వాళ్ళు. సో గ్రేట్ అండి, చాలా గొప్ప కోణం చెప్పారు. ఇంటెలిజెన్స్ లెవెల్ పెరుగుతూ డౌట్ లేదు. దాన్ని మీరు గుర్తించారు కాబట్టి ఈ జనరేషన్కి కూడా అలా కనెక్ట్ అయిపోయారు. అంటే ఎప్పుడు నేను బీయింగ్ ఏ సినిమాటోగ్రాఫర్గా నేను ఎప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి కదా, లేటెస్ట్ మేకింగ్, న్యూ ఎక్విప్మెంట్, న్యూ లైటింగ్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. మీ తరానికి అంటే మీరు స్టార్ట్ చేయడానికి ముందున్న వాళ్ళు, మీ గురువు గారు కాకుండా వేరే కెమెరామెన్లు చేసిన వాటిలో ఇది నాకు బాగా నచ్చుతుంది, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యాను, అట్లా ఎవరిని చెప్తారు మీరు? స్వామి గారిని. యాక్చువల్గా చెప్పాలంటే అండి, ఇప్పుడు ఏంటంటే మనకి విస్తర్లో మనకు కావాల్సినవి అన్నీ వడ్డంతో అట్లా ఉంటున్నాయి. అప్పుడు ఏమీ లేకుండా వాళ్ళు అలాంటి వర్క్ చేయగలిగారంటే దే ఆర్ మచ్ గ్రేట్ పీపుల్. ఓకే. మార్కస్ బాట్లే గారిని కలిసారండి? కలిశాను కానీ అంత ఇంటరాక్ట్ అయ్యే అంత ఏజీ కాదు. అప్పటికే ఒక ప్యాషన్తో చూడాలని వెళ్ళి దూరం నుంచి చూసి వచ్చేసారు. మీరు వచ్చాక కూడా సెట్స్ మారుతూనే ఉన్నాయి. వీళ్ళందరిలో కూడా మీకు నచ్చిన కెమెరామెన్ ఎవరు సార్? ప్యాస, మన గురుదత్ గారి ప్యాస, వక్త్ నే కియా.
అదొక ప్రయోగం కదండి, వక్తనే కియా పాటలో జస్ట్ హీరోయిన్ మీద మాత్రమే అన్బిలీవబుల్ అండి ఆ రోజులు ఆ లైటింగ్ అది ఎలాగా చేసి ఉంటారో. గొప్ప విషయం ఏంటంటే ఆ గీతాదత్ పాట ఆవిడ పాడుతున్నప్పుడు ఏమాత్రం ఎగ్జాగరేషన్ లేకుండా స్థిరంగా ఉంటున్నట్టే ఆవిడ వహీదా రెహమాన్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఆ లైటింగ్లోనే ఆ భావాన్ని అంతా చూపిస్తుంది. దేర్ ఇస్ సమ్ గ్రేట్ సినిమాటోగ్రాఫర్స్. అట్లాగే మన మనోజ్ కుమార్ సినిమాలకి మన ఉపకార్, పూరబోర్ పశ్చిమ, రోటీ కపడా और మకాన్ తీసుకుంటే ఫోటోగ్రఫీతో, లైటింగ్తో, కొన్ని యాంగిల్స్తో, కొన్ని కెమెరా మూమెంట్స్తో కూడా ఆ సీన్ని ఎంఫసైజ్ చేయొచ్చు అనే ఇది కొన్ని నేర్చుకుంటూ ఉంటాం. ఓకే. ఆయన తెలుగు ఆయనే. మన వాహిని స్టూడియో నాగిరెడ్డి గారికి వాళ్ళకి ఏదో రిలేషన్ అవుతారు ఆయన, విఎన్ రెడ్డి అని. ఆయన నాగిరెడ్డి గారి బ్రదర్ కొండారెడ్డి గారు కూడా. అవును, కొండారెడ్డి గారు కూడా కెమెరామెన్. వాళ్ళ అబ్బాయి మేమంతా బాగా ఫ్రెండ్స్ చిన్నప్పుడు. బాట్లే గారు చేయని సినిమాలని కొండారెడ్డి గారు చేసేవాళ్ళు కదా. అవును, కరెక్ట్. వాళ్ళ సన్స్ మేమంతా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అన్నమాట. జగ్గయ్య గారి అబ్బాయి, నేను, ఘంటసాల గారి అబ్బాయి, కాంతారావు గారి అబ్బాయి, వీఆర్ ఆల్ మన మాస్టర్ వేణు గారి అబ్బాయి భానుచంద్రు, వీఆర్ ఆల్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అన్నమాట. మన తోటగారి అబ్బాయి తోట తరణి. మీ బాల్యం అంతా చెన్నైలోనేనా జరిగింది? పుట్టింది విజయవాడ దగ్గర తేలపురంని, గన్నవరం, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది కదా దాని పక్కన. కొన్ని రోజుల తర్వాత విజయవాడ షిఫ్ట్ అయిపోయాము. అక్కడి నుంచి మా ఫాదరు చెన్నైకి అదే సినిమాలో ఒక పార్ట్నర్గా, భరద్వాజ్ గారి ఫాదరు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, మా ఫాదరు, దే ఆల్ టుగెదర్ అనమాట. అది లక్షాధికారి డాక్టర్ ఆనంద్. సో నిర్మాత అనేది మీ బ్లడ్లోనే ఉంది. చేయాల్సిన ప్రయోగాలన్నీ చేసేసారు యాజ్ అ కెమెరామెన్. అన్నీ ఎక్కడ అంటే ప్రతి సినిమా కొత్తే కదా సార్. అవును అవును. ఇంకా ఇది చేయాలి అని ఇంకేమన్నా ఉందా సార్ మీ కోరిక? దేర్ ఆర్ లాట్. చాలా ఉన్నాయి. చాలా. కాఫీ విత్ యమునా కిషోర్ ప్రోగ్రాంలో మీ టైం చాలా ఇచ్చారు నాకు. అండ్ మీతో కలిసి కాఫీ తాగే అవకాశం నాకు రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ మీతో పనిచేసే అవకాశం వచ్చింది, అది నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. మీతో కలిసి కంటిన్యూస్గా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే నాకు కూడా నా జర్నీలో మళ్ళీ ఇంకొక కొత్త వ్యక్తిని కలిశాననే ఫీలింగ్ నాకు ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ నాకు చాలా రోజుల నుంచి అంటే నేను ఎప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా నా పశ్చాత్తాపం చెప్తూనే ఉంటాను. నేను కెరియర్ స్టార్ట్ చేసిన మొదట్లో అండి తమిళ కెమెరామెన్లు, హిందీ కెమెరామెన్లు వీళ్ళు మాత్రమే అడ్వర్టైజ్మెంట్స్కి పనికొస్తారు, మన తెలుగు వాళ్ళు కాదు అనే ఒక భ్రమలో ఉండిపోయేవాడు. తెలుగులో ఇంతమంది ఆణిముత్యాలు ఉన్నారని తెలుసు కానీ వాళ్ళు సినిమాకే పరిమితమేమో అనుకునేవాడు. అదే ఇప్పుడు నాకు మీబోటి సూపర్ కెమెరామెన్లు కలిసినాక నేను ఇన్ని రోజులు ఏం మిస్ అయ్యాననేది నాకు అర్థమవుతుంది సార్. నాకు యాడ్ ఇవి నువ్వు కూడా చేయొచ్చు కదా అని నాకు అశోక్ మెహతా గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. చాలా అంటే వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ కెమెరామెన్స్లో ఆయన ఒకరు. లక్కీగా ఆయన ఫ్రెండ్ అవ్వటం చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేవాడిని. చెన్నై వచ్చినప్పుడు మా ఇంటికి పోయినానికి వచ్చేవాళ్ళు ఆయన. ఆయన చూడటానికి ఆల్ పెద్ద కెమెరామెన్లు అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు మన ఇప్పటికి కూడా ఆ సంప్రదాయం ఉంది కదా, హైదరాబాద్ ఏ పెద్ద కెమెరామెన్ వచ్చినా మీ ఇంటికి వస్తారు. వస్తారు డెఫినెట్గా. ఎస్. సంతోష్ శివన్ గారు ఆల్మోస్ట్ లైక్ మన లగాన్ కెమెరామెన్ మన అనిల్ మెహతా, మా అబ్బాయి కూడా ఆయన దగ్గర అసిస్టెంట్గా చేశారు. అశోక్ మెహతా, అనిల్ మెహతా. మీరు తెలుగు తర్వాత హిందీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు. చాలా సినిమాలు ఉన్నాయి మీ హిందీ సినిమా. ఒక 12 సినిమాలు చేశాను. అవును అవును. కాకపోతే నాకేంటంటే ఈ ఫ్యామిలీ ఇది దూరం అయిపోతుంది అంటే ఆల్మోస్ట్. ప్లస్ అదిను అక్కడ ఏంటంటే డైలీ నైట్ 11:30, 12కి పార్టీ స్టార్ట్ అయ్యి తెల్లవారుజాము వరకు
అవును. సో ఆ డిసిప్లైన్ లైఫ్ కూడా మెల్లగా కన్జర్వేటివ్ లైఫ్కి అలవాటు పడ్డవాళ్ళు బాంబే లైఫ్ చాలా ఇబ్బంది పడతారు. అవును, ప్రాక్టికల్గా నాకు తెలుసు అది. తర్వాత ఈ ఓన్ ప్రొడక్షన్లు అవి ఉండటంతో ఇంకా ఈ బాధ్యతలు కూడా విపరీతంగా పెరిగాయి. తమిళం మీద కొంచెం తక్కువ దృష్టి పెట్టారు. ఒకే ఒక సినిమా కోటీశ్వరన్. కోటీశ్వరన్ మగిల్. కోటీశ్వరన్ మగిల్. అది కూడా తెలుగులో గోపాలరావు గారు అమ్మాయి, అది రీమేక్ కాబట్టి తప్పక చేశారు. తప్పకంటే చాలా ఎవరు ఆఫర్లు వచ్చి పెద్ద ఉండాలి కదా తెలుగులో. మీరు ఎంత సక్సెస్ఫుల్ కెమెరామెన్ అయినప్పుడు తమిళ వాళ్ళు ఎవరు పెద్దగా అడగలేదు, నేను చేయలేదు, అంతే తప్పితే తెలుగుకే అంతే dedicate చేశారు. ఇప్పుడు బాగా ఇక్కడ కూడా బాగా బిజీగా ఉండేవాడిని. అవును, అదే చెప్తూ ఉంటారు. మీ సినిమాలు 2-3 జరుగుతూ ఉండేయట. అక్కడ అవును. శిష్యులు, ఇక్కడ శిష్యులు, అలా తిరుగుతూ ఉండేవాళ్ళు. అవునవును, బాగా. కానీ గొప్ప విషయం ఏంటంటే మీరు ఇంకా అదే ఉత్సాహంతో ఉన్నారు. అది బికాజ్ ఐ లవ్ మై ప్రొఫెషన్ ఆల్వేస్. అవును, మీరు ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఎన్నున్నా కానీ సినిమాటోగ్రఫీ అనేది Cinematography అనేది మీ నా main మెయిన్ ప్యాషన్ అదే. అది మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. లాస్ట్ క్వశ్చన్, మీ ప్రాణ స్నేహితుడు నారాయణ గారు, మీరిద్దరు కలిసి చాలా రోజులు, 30 ఏళ్ల జర్నీ, మీ అనుబంధం గురించి మీ మాటల్లో వినాలి. అదే ఫస్ట్ క్షణక్షణం ముందు ఇద్దరం ఈవినింగ్స్ షటిల్ బ్యాడ్మింటన్ ఫ్రెండ్స్ అనమాట. సో అట్లాగా ఆయన కూడా సినిమాలంటే చాలా ఇష్టము, ప్యాషన్తో కలిసి చేద్దాం అన్నారు. సమ్మో అలా కుదిరింది ఇద్దరికి, కనీసం అలా కంటిన్యూ చేస్తాం. అది సుదీర్ఘ స్నేహం అనేది మీ దగ్గర కనపడుతుంది. బాపు రమణ గారు అట్లా అది చాలా సామాజికంగా ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి, అన్నిటినీ తట్టుకుని. అదే మెయిన్ ఏంటంటే ఇందులో ఈగోస్ అనేది ఉండకూడదు సార్. కరెక్ట్. స్వార్థము అవి ఫస్ట్ మెయిన్ వచ్చేది అక్కడే అండి. ఏదైనా పాజిటివ్గా థింక్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. పాజిటివ్గా థింక్ చేయటం నేర్చుకున్నా నేను. కరెక్ట్. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అంటారు కదా. అదే ఎగ్జాక్ట్. మీ ఫ్రెండ్స్ని బట్టే, మీ ఫ్రెండ్స్తో మీ సుదీర్ఘ స్నేహాన్ని బట్టే మీరు ఎటువంటి వారో తెలుసుకోవచ్చు. ఇంక దానికి రెండో ఎంక్వైరీ అవసరం లేదు కదా. ఆయన కూడా సచ్ ఏ నైస్ జెంటిల్మన్. ఏమి నిర్మాణంలో ఎందుకు విరామం తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ? ఎప్పుడు ఒక్కోసారి ఏంటంటే మనకి తెలియకుండానే అన్నీ కుదురుతాయండి. ఒకసారి అనుకున్నవి కొన్ని కుదరలా. ఒక 2-3 ప్రాజెక్టులు అనుకున్నాము, అది ఆల్మోస్ట్ మెటీరియలైజ్ అయిపోయి దగ్గరికి వచ్చేసరికి ఏదో కారణాల వల్ల పక్క పెట్టేయటం అట్లా జరిగింది. బట్ నెక్స్ట్ ఇయర్ చేద్దామన్న ఇదే. నాలాంటి వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే మీరు మళ్ళీ డైరెక్ట్ చేయాలి. ఆటోగ్రాఫ్ లాంటి మంచి సినిమా మళ్ళీ మేము చూడాలి. నిజంగా నాకు మనసుకు నచ్చిన స్క్రిప్ట్ దొరికితే తప్పకుండా చేయాలనే ఉంది. ఇంకా అర్జీ ఉంది. అద్భుతమైన లిరిక్స్, అద్భుతమైన స్క్రీన్ ప్లే, మంచి లిరిక్స్. నాకు ఆ మౌనంగానే ఎదగమనే పాట చాలా ఇష్టమైన పాట. అవునండి. చిత్ర గారికి నేషనల్ అవార్డు తమిళ వెర్షన్కి వచ్చింది. అన్ని పాటలు బ్రహ్మాండంగా ఉంటాయి సార్. మన్మధుడే బ్రహ్మను పూని, గామ గామ హంగామ, చాలా అద్భుతం. యాక్చువల్గా కీరవాణి గారు ఇంకొక పాట చేశారు, మన్మధుడే బ్రహ్మను. ఆ పాటకి లిరిక్ వేరే చేసి చాలా క్లాసికల్గా చాలా బాగుంటుంది. నాకేంటంటే ఎంత సాహిత్యంలో అంత ఇది ఉన్నా కామన్ మ్యాన్కి కూడా అర్థం అవ్వాలి అనే తత్వం నాది. అందుకని నేను చాలా బాగుంది. కెమెరాలో కూడా తెలుస్తుంది, చాలా క్లియర్గా ఉంటుంది, చాలా వివరణగా. ఎగ్జాక్ట్. అంటే ఇప్పుడు నైట్ ఎఫెక్ట్ అయినా ఏదైనా కానీ కామన్ మ్యాన్కి క్లారిటీ ఉండాలి. ఇప్పుడు వర్షం సినిమా ఉందండి, చాలా సినిమా వర్షంలో ఉంటుంది. వర్షం సినిమాలో కూడా మన ఎక్స్ప్రెషన్ తెలియాలి అనే ఆ డీటెయిలింగ్ తెలియాలండి. సినిమాటిక్ వ్యూహం అది కామన్ మనకు తెలియటమే కదా, అది ఇది చేయటం అని కాదు. ఐ బిలీవ్ ఇన్ దట్. సో అలా వేరే సాంగ్ వద్దని ఇది అని ఆయనతో ఎక్స్ప్లెయిన్ చేస్తే
మళ్ళీ వేరే లిరిక్ కొంచెం ఇదే ఇట్లాగా కామన్ మ్యాన్కి పాడుకునే విధంగా ఉండే పల్లవితో ఇంకో పాట చేశారు. యాక్చువల్గా ఆ పాట కూడా చాలా బాగుంటుంది. రికార్డ్ చేశారా? రికార్డ్ చేశారు. చాలా బాగుంది సార్. ఓ అందమైన సాయంత్రం ఇలా మీతో గడపగలగటం, థ్యాంక్ యూ అండి, కాఫీ థ్యాంక్ యూ. తాగగలగటం చాలా నాకు ఆనందంగా ఉంది. సో భవిష్యత్తులో మరోసారి కూడా మిమ్మల్ని ఇలాగే కలుద్దాం. థ్యాంక్ యూ అండి, తప్పకుండా. షూట్లలో గెలవటం అదంతా వేరే విషయం. ఇలా కాఫీ తాగుతూ సరదాగా కబుర్లు, ఇది ఒక ఇంటర్వ్యూ లాగా నేను అనుకోవట్లేదు, ఒక చిన్న చిట్ చాట్ లాగా మీ నుంచి కొత్త విషయాలు తెలుసుకున్నట్టుగా అలాగే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరోసారి మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ వాచ్ మై ఇంటర్వ్యూ విత్ యమునా కిషోర్ విత్ ఐ డ్రీమ్ ఛానల్. థ్యాంక్ యూ. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, iDream. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.